I'm here to discuss about our most common problem, deviated nasal septum. మీ ఇంట్లో ఎవరికైనా ముక్కు ఇబ్బంది ఉంటుందా? శ్వాస తీసుకోలేకపోవడం, లేకపోతే గురుకు పెట్టడం, నిద్ర లేకపోవడం, బ్రీదింగ్ డిఫికల్టీ ఏమైనా ఉంటుందా? అయితే మోస్ట్ కామన్లీ వాళ్ళకి డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉండొచ్చు. ఈ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అని దేన్ని అంటాము అంటే, జనరలీ మన ముక్కులో ఒక బోన్ ఉంటుంది, ఏదైతే మనకు రైట్ నేసల్ క్యావిటీ, లెఫ్ట్ నేసల్ క్యావిటీ అని సెపరేట్ చేస్తూ మధ్యలో ఒక థిన్ బోన్ అండ్ కార్టిలేజ్ ఉంటుంది. సో కొంతమందిలో డెవలప్మెంటల్ వైజ్ ఏమైతుంది అంటే, బోనీ పోర్షన్ అనేది కొంచెం డీవియేటెడ్ ఉంటుంది. అంటే ఒక వైపుకి వంగి ఉండడం గానీ, లేకపోతే కంప్లీట్ గా షార్ప్ స్పర్లా ఉండడం గానీ ఉంటుంది. సో దీని వల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, గురక లాంటి సమస్యలు రావచ్చు. సో దీనికి మనకు సొల్యూషన్ ఏంటి అంటే సెప్టోప్లాస్టీ అంటాం. ఇది ఒక చిన్న ప్రొసీజర్. దీంతో ఏం చేస్తాము అంటే, ఆ డీవియేటెడ్ పోర్షన్ అనేది తీసేసి మళ్ళీ రెండు స్పేసెస్ ఈక్వల్ గా అయ్యేటట్టు చూసి గాలి ఫ్రీగా అయ్యేటట్టు చూస్తాం. దిస్ నాట్ అ కాంప్లికేటెడ్ ప్రొసీజర్, సో మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ద ఓన్లీ థింగ్ ఇస్ దిస్ విల్ టేక్ అరౌండ్ 1 to 2 hours. దాని తర్వాత సేమ్ డే పేషెంట్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో సర్జరీ తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే, మళ్ళీ మీరు ఫ్రీగా గాలి తీసుకోగలుగుతారు.